Not all infections need screening. Infections which affect the reproduction at that particular time need screening. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. క్విక్గా కొన్ని పాయింట్స్ చెప్పాలి, ఇలా ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ బై ది కపుల్ అండ్ ది చైల్డ్ పుట్టిన తర్వాత మీరు ఏం చెప్తారు? ఒక చెక్ లిస్ట్ లాగా చెప్పాలంటే. ఇప్పుడు మ్యాండేటెడ్గా అవుతుందండి, ఐవీఎఫ్ చేసినప్పుడు హెల్త్ స్క్రీనింగ్ జరగాలని రాసి ఉంటుంది. సో బేసిక్ హెల్త్ పారామీటర్స్ ఇన్ఫెక్షన్లో హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చెక్ చేయాలని ఉంటుంది. వాళ్ళకి అప్రాపరియేట్ ప్రికాషన్స్ చెప్పాలని ఉంటుంది. సో అక్కడ వేరే హెచ్పివి రొటీన్ స్క్రీనింగ్ అనేది ఇంకా గైడ్లైన్స్లో రాలేదు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఈస్ నెసరీ. బికాజ్ ఏమవుతుందంటే మనం వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాం చెక్ చేసుకోకుండా, అండ్ పేషెంట్ అవేర్నెస్ లేనప్పుడు అన్నెసరీగా టెస్టులు చేయించినట్టు ఫీల్ అవుతారు. బట్ ఈ ఫోర్ గుడ్ స్క్రీనింగ్ చేస్తే హెచ్పివి కూడా ఇంక్లూడ్ చేయాలి నా పర్సనల్ ఒపీనియన్ నేషనల్ పాలసీలో. మేబీ గవర్నమెంట్ విల్ ఇంక్లూడ్. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన క్వశ్చన్ ఆఫ్ టైం. ప్రివెన్షన్ స్టార్ట్ చేస్తా ఉంటే స్క్రీనింగ్ ఎలాగా పెడతారు? వేరే సో అది పాజిటివ్ ఉందనుకోండి, నార్మల్గా హెపటైటిస్ బి పాజిటివ్ కానీ హెపటైటిస్ సి పాజిటివ్ ఉంటే మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఆర్ జనరలీ యాక్సెప్టెడ్ ప్రోటోకాల్ ఏంటంటే వాళ్ళని ఫిజిషియన్ దగ్గర కానీ గ్యాస్ట్రెంటాలజిస్ట్ కానీ ఎవాల్యుయేషన్ పంపిస్తారు. పర్పస్ ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ కానీ ప్రెగ్నెన్సీ కానీ జర్నీ అయిన తర్వాత ఫాలోఅప్ జరగడానికి ఒక సింగిల్ పాయింట్ సోర్స్ ఉంటుందని అక్కడ పంపిస్తాం. ఓకే, నాట్ దట్ వీ కాంట్ ట్రీట్ ఇట్, బట్ తర్వాత కూడా ఫాలోఅప్ కావాలి కనుక అక్కడ ఫిజిషియన్ కానీ గ్యాస్ట్రెంటాలజిస్ట్ కానీ పంపిస్తాం. సో దట్ ఏమవుతుందంటే ఈ జర్నీ ఆఫ్ రిప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫాలోఅప్కి వెళ్తారని. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఎగ్జామిన్ చేసి బేసిక్ పారామీటర్స్ చూసుకుని సో దట్ డిజీజ్ ప్రోగ్రెషన్ అసలు ఉందా లేదా చూసుకోవడానికి వీలవుతుంది. సో వేరే హెపటైటిస్ బి కానీ సి కానీ హెచ్పివి ఉంటే పార్ట్నర్ కూడా చెక్ చేయటం, పార్ట్నర్ వ్యాక్సినేషన్ చేయటం, వీళ్ళని ఏంటంటే ఈ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పడం. అంటే డాక్టర్ మీరు అన్నారు కదా దే షుడ్ హ్యావ్ వ్యాక్సినేషన్ బిఫోర్ 18 years ఆర్ బిఫోర్ దేర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్. మరి అప్పుడు పార్ట్నర్ కి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అంటే అలా కదండి, ఈవిడ ఆల్రెడీ లేడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఓకే మేల్కి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వకుండా వ్యాక్సినేషన్, ఆర్ మేల్ ఇన్ఫెక్ట్ అవుతే ఫీమేల్ ట్రాన్స్మిట్ అవ్వకుండా అప్పటికి ఇంకా ట్రాన్స్మిట్ అవ్వకపోతే అక్కడ వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ వర్క్స్. ఓకే, సో దీస్ ఆర్ ది అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని చెక్ లిస్ట్ లో వాళ్ళు స్క్రీనింగ్ కి వెళ్ళడం, ఇవన్నీ రెగ్యులర్ మెడికేషన్ ఇవన్నీ ఉండాలి. అండ్ ఇన్ఫాక్ట్ ఏఆర్టీ లాలో ఎక్సెప్ట్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి తప్ప మిగతా తప్పకుండా చేయాలని ఆల్రెడీ లాలో ఉందండి, ఏఆర్టీ సర్గసీ లాలో. బట్ ఐ డౌట్ అంటే ఈ లా ఓన్లీ 2021 వచ్చింది. దట్స్ ది థింగ్. బట్ ఆర్ క్లినిక్స్ ఇంప్లిమెంటింగ్ డాక్టర్ గారు? నౌ మోస్ట్ ఆఫ్ దెమ్. సో యాజ్ ఎ పేషెంట్, ఒక లేమెన్ గా వస్తారు పేషెంట్ అంటే, వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు. ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఇన్ఫెక్షన్స్ గురించి కానీ ఏదైనా హౌ షుడ్ ఏ డాక్టర్ కౌన్సిల్ దెమ్? అంటే దేర్ ఆర్ టూ ఒపీనియన్స్. బిఫోర్ వి డయాగ్నోస్ ఇన్ఫర్టిలిటీ షుడ్ ది స్క్రీన్స్ బి డన్, ఆర్ బిఫోర్ మనం ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేప్పుడు షుడ్ ఇట్ బి డన్ అనేది దట్ డిస్క్రిప్షన్ ఇస్ లెఫ్ట్ టు ది ఇండివిజువల్ ఫిజిషియన్. ఓకే, బట్ ఇట్ షుడ్ బి డన్. బట్ బిఫోర్ డయాగ్నోస్ చేసినప్పుడు, ఇన్ఫర్టిలిటీ డయాగ్నోస్ చేసినప్పుడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అనేది, బికాస్ కాస్టింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో డిఫరెంట్ క్లినిక్స్ హ్యావ్ డిఫరెంట్ SOPs. బట్ దెర్ ఇస్ నో డౌట్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇట్స్ కంపల్సరీ. బిఫోర్ ది ఫస్ట్ విజిట్లో బిగినింగ్లోనే చేయాలా
ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు. బికాజ్ ఏమవుతుందంటే ట్రీట్మెంట్లో ఇంటర్వెన్షన్ ఉంది, డయాగ్నోస్లో ఇంటర్వెన్షన్ లేదు. ఎస్, యూఆర్ ప్రయారిటైజింగ్ వాట్ ఈస్ ఫస్ట్, వై దే కేమ్ హియర్. అండ్ డయాగ్నోస్ అయిన తర్వాత ప్రొక్రియేషన్కి వచ్చినప్పుడు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఈ చెక్ చేస్తున్నాం. సో ఇట్స్ ప్రయారిటైజింగ్ at the first encounter or the beginning of the treatment. సో బిగినింగ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ లో చేస్తే ఇట్ గివ్స్ ఏ హోలిస్టిక్ పిక్చర్. Holistic picture ఉంది, but patient has a certain amount of money. And second thing is it's an individual philosophy. First visit లోనే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి చెక్ చేయొచ్చు. ఆర్ డయాగ్నోస్ కంప్లీట్ అయ్యి, ఇన్ఫెక్టెడ్ డయాగ్నోస్ కంప్లీట్ అయ్యి ఫైనల్గా ట్రీట్మెంట్ ఎగ్జిక్యూషన్ ముందు అప్పుడు స్క్రీన్ చేయొచ్చు. ఇట్స్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. బట్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అది జరిగి ఉండాలి. బికాజ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ తెలుస్తుంది కనుక. బికాజ్ అక్కడ యూఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ ద అన్బార్న్ చైల్డ్ కనుక. దట్ ఎష్యూర్స్ హెల్త్ ఆఫ్ బోత్ మదర్ అండ్ చైల్డ్. ఎస్ అండి. అంతే కదా. సో అందుకనే రిపీటెడ్గా నేను ఎంఫసైజ్ చేసేది బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పాను. కంపల్సరీగా ఫస్ట్ ఎన్కౌంటర్లో చేయాలి చేయకూడదు అనేది ఇండివిజువల్ డిస్క్రిప్షన్. బట్ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా చేయాలి. బికాజ్ రిప్రొడక్టివ్ మెడిసిన్లో ఓన్లీ ఫీల్డ్లో డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేం లేవని తర్వాత ట్రీట్మెంట్ జరగాలి. అది ఫౌండేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే డయాగ్నోస్తో పాటు ట్రీట్మెంట్ బిగిన్ అయిపోతుంది. అక్కడ ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది, ఈ పాలసీ. ఐడియల్గా ఇన్ఫర్టిలిటీ రిప్రొడక్టివ్ మెడిసిన్లో ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇది ఒకటే కారణం అనేది చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతే ట్రీట్మెంట్ జరిగితే బెనిఫిట్ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ కాజ్ ఫైండ్ అవుట్ చేసుకుని నేను ట్రీట్మెంట్ అప్పుడు హెల్త్ అది మదర్, హెల్త్ అది అన్బార్న్ చైల్డ్ ప్రయారిటీ అప్పుడు వస్తుంది. సో అది ఇండివిజువల్, దట్స్ ఎ థిన్ గ్రే లైన్. ఇది చేయకూడదని లేదు, చేయటం కాదు. బట్ బిఫోర్ ట్రీట్మెంట్ మ్యాండేటరీగా చేయాలి. సో ఇన్ఫెక్షన్స్ పర్టికులర్లీ హెపటైటిస్ ఏబిసి అండ్ హెచ్పివి, వీటిలో హెచ్పివి వీ కెనాట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇన్ఫెక్షన్ డాక్టర్ గారు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్ అండి. బట్ ఏమవుతుందంటే దాంట్లో రొటీన్ టెస్ట్ లేవండి, ఓన్లీ బై PCR. ఎందుకంటే లైక్ కోవిడ్ ఏమవుతుందంటే అంటే PCRలోనే పికప్ అవుతుంది. PCR ఎక్స్పెన్సివ్ కనుక రొటీన్ స్క్రీనింగ్ జరగట్లేదు. అండ్ హెచ్పివిలో మెనీ సబ్ టైప్స్ ఉన్నాయి, 32 to 60, 50 సబ్ టైప్స్ ఉన్నాయి, మోర్ దెన్ 50. సో అన్ని సబ్ టైప్స్ చెక్ చేస్తే దిస్ ఇస్ లిమిటేషన్ ఆఫ్ కాస్ట్. సో అక్కడ ఏమవుతున్నదంటే అరౌండ్ 32 సబ్ టైప్స్. కొన్ని మనం కృష్ణాయిలో చేసేది 32 సబ్ టైప్స్ చేస్తున్నాం టెస్ట్. ఆ టెస్ట్లో ఇప్పుడు మనకి కోవిడ్ ఉందనుకోండి, డిఫరెంట్ వైరస్ చూసాం, ఈచ్ ఇస్ ఎ సబ్ టైప్. అలా దీంట్లో ఏమవుతుంది, న్యూమరికల్ నెంబర్ ఇచ్చారు, HPV 1 to 16 కానీ 18 కానీ 54 కానీ 58 కానీ, అవన్నీ హై రిస్క్ ఫర్ క్యాన్సర్స్. ఓకే. సో 32 సబ్ టైప్స్ చేస్తున్నాం. కొంతమంది 16 సబ్ టైప్స్ చేయొచ్చు, కొంతమంది ఇంకా ఎక్కువ సబ్ టైప్స్ చేయొచ్చు. బికాస్ ఇన్ ఎ గివెన్ కాస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ రెలవెంట్ టు ది పర్టికులర్ కంట్రీ చేయటం అప్రోప్రియేట్. సో నేను కామన్ పేషెంట్ అనుకుంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఈ టెస్ట్స్కి వెళ్ళాలి డాక్టర్ గారు? అంటే ఇవి పార్ట్ ఆఫ్ హెల్త్ స్క్రీనింగ్. ఎందుకంటే హెపటైటిస్ B కానీ C కానీ మేబీ కొంతమందికి జాండీస్ రావచ్చు, లార్జ్ నెంబర్కి రాకపోవచ్చు. అలాగే హెచ్ఐవికి ఏమవుతుందంటే ఎర్లీ ఇన్ఫెక్షన్లో ఏం సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సో హెచ్పివిలో కూడా ఎర్లీ సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు. దే కెన్ బి అసిమ్ప్టోమాటిక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ అసిమ్ప్టోమాటిక్. సో అంచేత స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం.
ఓకే ఓకే అడ్వాన్స్ డిసీజ్ అయిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి. అండ్ ఎర్లీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో ఉంటే అదర్ పార్ట్నర్కి హారిజాంటల్ ట్రాన్స్ఫర్ జరగదండి. అండ్ చైల్డ్కి వెర్టికల్ ట్రాన్స్మిషన్ జరగదు. మదర్ టు చైల్డ్కి వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, పార్ట్నర్ని హారిజాంటల్ ట్రాన్స్ఫర్ అంటాం. సో అసలు ఉందనే తెలియనప్పుడు ఆ రెండు రిస్క్లు ఉంటాయి. డాక్టర్ గారు, హెచ్పివిలో మీరు మీ నోట్స్ లో జెనిటల్ వాట్ ఇఫ్ దే ఆర్ ప్రెసెంట్ అని ఇచ్చారు. సో వాటిని ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ కన్సీవ్ అయ్యారు, ఎలా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? అంటే జెనిటల్ వాట్స్ ఉంటే అక్కడ ఏమవుతుందంటే హెచ్పివి స్క్రీన్ చేసుకుని హెచ్పివి ఇది టైప్ ఆఫ్ వాట్స్ చూసుకోవటం. దేర్ ఆర్ 2 phases కింద డివైడ్ చేయటం. ట్రీట్మెంట్ ఆఫ్ వాట్స్ ఒకటి, అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్. ఆ వాట్స్ ఏమవుతుందంటే దే కెన్ బి రిమూవ్డ్ బై లేజర్ ఆర్ బై కార్టరీ. నాన్ ప్రెగ్నెంట్లో అయితే పోడోఫైలిన్ అప్లై చేస్తారు. ఓకే, పాయింట్ ఆఫ్ అక్కడ ఏంటంటే సిమ్టమ్ ట్రీట్ చేస్తున్నాం. అండ్ ఈ హెచ్పివి ఎంత ఉందనే చూసుకొని మిగతా అది. బట్ అట్ దిస్ మూమెంట్ రెట్రోవైరల్ డ్రగ్స్ కొంత లోడ్ తగ్గిస్తాయి తప్ప వెరీ ఎఫిషియెంట్ కాదు. ఓకే, సో వాట్స్ ట్రీట్మెంట్ చేసుకోవటం. అనదర్ థింగ్ ఇస్ కొంతమందికి ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ పెరిగి దాన్ని కంటైన్ చేస్తుంది. సో వాట్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ఏంటంటే హెచ్పివి స్క్రీనింగ్ జరగాలి, పార్ట్నర్ స్క్రీనింగ్ జరగాలి, దెన్ వాట్ ట్రీట్మెంట్ జరగాలి. ట్రీట్మెంట్లో నాన్ ప్రెగ్నెంట్లో ఉంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్లో ఉంటే పోడోఫైలిన్ బేస్ అది వాట్కి అప్లై చేస్తే అది అబ్జర్వ్ అయ్యి బేబీకి ఉంటుంది కనుక అది వాటర్. సో వాట్స్ కెన్ బి ట్రీటెడ్. సో డాక్టర్ గారు, నేను ఈ మధ్య ఒక న్యూస్ చదివాను, కేజీహెచ్లో ఇమ్యూనోథెరపీతో క్యాన్సర్ ట్రీట్మెంట్కి మెడికేషన్ ఇది చేస్తున్నాం, వీఆర్ డూయింగ్ రీసెర్చ్. సో దే హ్యావ్ రిటన్ ఇట్ యాజ్ ఇఫ్ దట్ వాజ్ ఎ సక్సెస్ అని. సో ఇలాంటి ట్రీట్మెంట్, ఇఫ్ దట్ ఈస్ ఎ సక్సెస్ ఆర్ నాట్ ఎ సక్సెస్ ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్, అలాంటి ట్రీట్మెంట్ ఉంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ప్రివెంట్ చేయగలమా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు హెపటైటిస్ బి మదర్ ఉండి బేబీకి డెలివరీ అయినప్పుడు ప్రొఫిలాక్సిస్ అని చెప్పాను సార్, అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తారు. ఓకే, సో దట్ ఆ వైరస్ ఉంటే అది బ్లాక్ చేస్తుంది. బికాస్ బేబీకి అప్పటికి ఇంకా ఇమ్యూనిటీ ఉండదు కనుక దట్స్ ఫార్మ్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ. దెన్ వ్యాక్సినేషన్ ఇచ్చేది ఏంటంటే బాడీ సెల్ఫ్ డిఫెన్సెస్ మెకానిజం పెరుగుతానికి. సో ఇమ్యూనోథెరపీ ఇస్ ఎ వాస్ట్ ఫీల్డ్. ఆల్రెడీ ఏంటంటే క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ ఈజ్ అన్ ఎవాల్వింగ్ ఫీల్డ్ కానీ తప్ప ఇన్ఫెక్షన్లోని అదర్ ఏరియాస్ ఆఫ్ ప్రాబ్లంలో దేర్ ఆర్ సర్టెన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్. ఓకే, ఈ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఆఫ్ కేజెస్ ఏంటంటే దట్ ఈస్ వన్ నావల్ వే ఆఫ్ దట్ ఈస్ ఎవాల్వింగ్ క్యాన్సర్ థెరపీ. బట్ ఇన్ఫెక్షన్స్లో కానీ జాయింట్ పెయిన్స్లో కానీ ఆల్రెడీ ఇమ్యూనోథెరపీస్ ఆర్ ఎవాల్వ్డ్. క్యాన్సర్లో ఇంకా స్టిల్ అంటే బికాస్ క్యాన్సర్లో వాస్ట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ పర్టికులర్ ప్రాబ్లమ్కి ట్రీట్ చేశారు మళ్ళీ స్పెసిఫిక్గా ఉంటేనే ఇన్ఫర్మేషన్ మనం అది దిస్ ఈజ్ యూనిక్ టు వైజాగ్, నాట్ యూనిక్ టు వైజాగ్ అనేది తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ బట్ యాక్సెప్టెడ్ థెరపీస్ in many cancers but not for all cancers. Okay, so infections and reproductive treatment, దీంట్లో పేషెంట్స్ తీసుకోవాల్సిన మెయిన్ ప్రికాషన్స్ అండ్ డాక్టర్స్ చేయాల్సిన కౌన్సిలింగ్ చెప్పండి డాక్టర్. The first and foremost ఏంటంటే basic health precautions for common health problems which can occur for anybody. Second is infections which can come to sexual activity lo need for sexual practices. Third ఏంటంటే screening at appropriate time
whether they are infected or not is the third thing. That is from the patient perspective. ఓకే. From the doctor's perspective ఏంటంటే being alert of need for screening for these infections at an appropriate time. That appropriate time can be at the first encounter or when they're starting the actual treatment or accepted modalities ఈ రెండు వేదండి. సో కపుల్కి వచ్చేటప్పటికి జనరల్ హెల్త్ ఫర్ స్మాలర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీ రెస్పిరేటరీ అన్నీ జనరల్ హెల్త్ అవేర్నెస్. ఈ అదర్ ఇన్ఫెక్షన్స్లో సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్. థర్డ్ థింగ్ ఇస్ స్క్రీనింగ్ టెస్ట్ అట్ అప్రాపరియేట్ టైం. when it comes to doctor ఏంటంటే not all infections need screening. Infections which affect the reproduction at that particular time need screening, or infections that affect the baby need screening. అవి ఫస్ట్ ఎన్కౌంటర్లో కానీ యాక్చువల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు కానీ అక్కడ ఇండివిజువల్ పేషెంట్ సర్కమ్స్టాన్సెస్లో ప్లాన్ చేసుకోవచ్చు, బట్ డెఫినెట్గా చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెల్కమ్ అండి, ఇట్స్ ఎ ప్లెజర్ టాకింగ్ టు యూ.